ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్రేకింగ్ న్యూస్. నకిలీ మద్యం కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం తయారీకి సహకరించిన రమేష్, అల్లా భక్షు, శ్రీకర్ను విచారిస్తున్నారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడికి సప్లై చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ముగ్గురిని రేపు అరెస్టు చూపించే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. నకిలీ మద్యం కేసులో ప్రభుత్వం చర్యలు కట్టడి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా సిట్ అధికారుల పర్యవేక్షణలో అయితే ప్రస్తుతం విచారణని వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి తొలి రోజునే 12 మందిని కేసులో నిందితులుగా చేర్చడం కూడా జరిగింది. ఆ తర్వాత మరొక 4గురిని చేర్చారు. ప్రస్తుతం నిందితుల సంఖ్య 16 కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అల్లా బక్షు అతనితో పాటుగా రమేష్, మరో వ్యక్తి శ్రీకర్, వీళ్ళ ముగ్గురిని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి అద్దెపల్లి జనార్దన్కి వీరు వేరువేరు రకాలుగా సహకరించారనే అంశానికి సంబంధించి వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. వీళ్ళని నిందితులుగా కూడా చేర్చి పూర్తి స్థాయిలో వాళ్ళనైతే విచారిస్తా ఉన్నారు. వీళ్ళని రేపు అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపున కేసులో జోగి రమేష్ కు సంబంధించిన పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి అధికారులు పూర్తి స్థాయిలో విచారణను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ నివసిస్తున్నటువంటి ఇబ్రహీంపట్నం ఆ రోడ్లో పరిసర ప్రాంతాలన్నింటిలో సీసీటీవీ ఫుటేజ్ ని జల్లెడబడతా ఉన్నారు. దీంతో పాటుగా అద్దెపల్లి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేస్తూ దాచినటువంటి డంప్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఉన్నటువంటి సినిమా థియేటర్లో కూడా దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆ గోడౌన్ దగ్గరికి ఎవరెవరు వచ్చారో ఏ సమయాల్లో వచ్చారనే అంశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను కూడా సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో పాటుగానే నిన్న రాత్రి కూడా జనార్దన్కి సంబంధించిన నివాసంలో జగన్మోహన్, ఆయన సోదరుడు ఏటూగా కేసులో ఉన్నారు, వాళ్ళ నివాసంలో కూడా ల్యాప్టాప్, ఇతర ఈ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆ బార్ నడిపిన వ్యవహారానికి సంబంధించిన పార్ట్నర్ల వివరాలకు సంబంధించి కానీ ల్యాప్టాప్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు జోగి రమేష్ కూడా తనపై అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. అద్దెపల్లి జనార్దన్తో తాను వాట్సాప్ చేసినట్టుగా కూడా ఒక స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పి దాని మీద విచారణ చేపట్టాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు కలిసి ఈ దుష్ప్రచారం మీద విచారణ జరపాలని అయితే జోగి రమేష్ కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి జనార్దన్ తో పాటు జగన్మోహన్, రవి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ 4గురిని కస్టడీకి ఇవ్వాలని కూడా ఎక్సైజ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఆదేశాలు వస్తే గనక జనార్దన్ ని కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.